బర్త్డే పార్టీ సందర్భంగా ఒక పాట పాడతాను. చిన్న పుట్టినరోజు పాట ఏమైనా పాడు. పాడమ్మా ఒక్కటే. ఇటు చూడు. హ్యాపీ బర్త్డే ఒక మనిషిని నేనే పుట్టినరోజు ఇదే ఓకే అండి, మా అబ్బాయి పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరి నేను మొన్న ఒక డ్యాన్స్ వీడియో పెట్టానండి. ఒక 200-300 కామెంట్స్ వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా 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 థ్యాంక్స్ అండి. నేను సంతోషంగా చూసి సంతోషపడే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఒక ఇద్దరికి చెప్తున్నానండి, మీకు ఇలాంటి వద్దు, మీకు ఇలాంటి సెట్ అవ్వవు, ఇలా చెయ్యి ఏంటో 2-3 ఏంటి నేను అసలు ఇక్కడ డ్యాన్స్ చేయకూడదా, హ్యాపీగా ఉండకూడదా, మా ఆయన అలా ఉన్నాడు, మా అబ్బాయి ఇలా ఉన్నాడని నేను ఇలాగే ఉండాలా? నేను ఉండను. నేను నిజంగా చెప్తున్నా, నా కొడుకు మీద ఒట్టేసి ఈ రోజు కూడా ప్రతిరోజు ఏడుస్తాను. నేను నా జీవితం గురించి, నా బిడ్డ గురించి, మా ఆయన గురించి ఏదైనా నేను ఏడిస్తే నా పిల్లవాడు ఎన్నిసార్లు నేను ఏడ్చిన ప్రతిసారి ఆడేడుస్తాడు అది ఇలా. ఆ బాధ పడిన 2 నిమిషాలు మళ్ళీ మేము ఎంజాయ్. అలాగే ఉండాలండి జీవితం. బాధపడుతూనే కూర్చోకూడదు కదా. నాకు పెళ్ళి అయిపోయాక ఇప్పటిదాకా బాధలు పడి 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 వదిలేసుకుని హ్యాపీగా ఉండాలి, చక్కగా బతకాలి, ఉన్నంతలో హాయిగా ఉండాలని నేనేమి పట్టించుకోను. మొత్తం ఇల్లు మేమే చూసుకుంటా, అన్ని నేనే చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా, బయట పని చేసుకుంటా. అదిగోండి నా బర్త్డే బాబు వచ్చాడు, పునీత్ గౌరాంగ్ వచ్చాడు. చూడన్నారు గారు, హ్యాపీ బర్త్డే చింతల్లి. అలా అండి, ప్లీజ్ అనకండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, మీరు కూడా అలాగే ఉండండి ప్లీజ్. హ్యాపీగా ఉండాలి. బాధలే హ్యాపీ హ్యాపీ అండి. మాట్లాడుతున్నాగా చిన్నోడా, మా చిన్నోడు ఫుల్ హ్యాపీ. ఈరోజు అంతా ఎంజాయ్ చేస్తాడు కదా. చిన్న ఇటు చూడమ్మా, చిన్నోడా ఇటు చూడన్నా. బాగున్నావు మా ఇద్దరు, బాగున్నా లేదా కామెంట్ చేయండి ఓకేనా. మా చిన్న డ్రెస్ వాడు చాలా మ్యాచింగ్ కాదమ్మా, అది వేరు ఇది వేరు.